సో ఈ ఉదయకాలము మనము ఫలితమైన దేవుని సేవ ఎలా చేయాలో దాని గురించి ధ్యానం చేస్తాము. మనకు చాలా మందికి ఈ కొత్తగా రక్షణ పొందిన తర్వాత, దేవుని ప్రేమ అనుభవించిన తర్వాత దేవుని గురించి ఏదో ఒకటి గొప్పగా సేవ చేయాలని, అది ఎంతో ఫలితమైన సేవలా ఉండాలని చాలా ఆశ ఉంటుంది. కాకుంటే ఈ ఆశలో ఒక మహా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం ఏంటంటే మన యుక్తికి మరియు మన హృదయానికి జరిగే గొప్ప యుద్ధం. మన యుక్తి అంటే మన ఆలోచన లేకుండా మన మనసులో ఒక ఆలోచన ఉంటుంది, దేవుని గురించి ఏదో ఒకటి గొప్పగా చేయాలా, చాలా ఫలితమైన ప్రభు సేవ చేయాలా అన్న ఆశ దృక్పథం ఉంటుంది. అలానే మన మనసుకేమో చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న టెంప్టేషన్లు, చిల్పితనం వస్తుంటుంది. ఈ యుక్తికి ఈ హృదయానికి జరిగే పోరాటంలో చాలాసార్లు ఏమైందంటే మన సేవ దేవునికి అంగీకారం అయి ఉండదు. సో ఈ ఉదయకాలము మనము 3 ఉదాహరణలు చూస్తాం. 3 ఉదాహరణలు చూసి ఏం నేర్చుకుందామంటే, ఈ యుక్తికి ఈ మనసు అంటే హృదయానికి మధ్య ఉన్న ఈ సమరం దాన్ని బట్టి ఎలా ఉందో చూద్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22 నుంచి 30 వరకు చూద్దాం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరేరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసుకొంచున్నారని చెప్పి వారిని సమాధానపరచచూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు, మా మీద అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తీని చంపినట్లు నన్నును చంపదలుచుచున్నావా అని అతన్ని త్రోసివేశెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనపడెను. సో ఇక్కడ మనము మోషే యవ్వనుడుగా ఉన్నప్పుడు చూస్తున్నాం, అంటే బహుశా 40 ఏళ్ళు ఉన్నప్పుడు చూస్తున్నాం. ఇది ఎక్కడ? ఐగుప్తులలో ఉన్న సకల విద్యలలో అభ్యసించి మాటలాడందున కార్యమందున ప్రావీణ్యుడై ఉండెను. అంటే మోసెస్ వాస్ ప్రొఫిషియంట్ ఇన్ స్పీచ్, లాంగ్వేజ్ అండ్ ఆల్ స్కిల్స్ ఆఫ్ ది ఈజిప్షియన్స్. ఈ యవనస్తుడు దేవుని కార్యం ఏంటో, అతని జీవితానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో బాగా తెలుసు. వచ్చి ఏమనుకున్నాడంటే, దేవుడు నన్ను ఎంతో అద్భుతంగా రక్షించాడు చిన్నపిల్ల వాడికి ఉన్నప్పుడు. ఈ విద్యలన్నీ నాకు నేర్పించాడు. నేను ఫరో ఆస్థానంలో పెరిగాను, యుద్ధ విద్యలు మాట్లాడటంలో ప్రావీణ్యం చెందాను. నా జీవిత లక్ష్యం ఏంటంటే, మా సహోదరులైన ఇజ్రాయేలు వీళ్ళందరినీ నేను రక్షించాలి, వీళ్ళందరినీ నేను ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావాలి అని ఆలోచించాడు. సరి అయిందా తప్పైందా? దేవుని ప్రణాళికలో మోషేకి దేవుడు ఇచ్చిన ఉద్దేశం ఇదే. కానీ ఎలా చేయాలో మాత్రం మోషేకి అర్థం కాలేదు. ఏమనుకున్నాడంటే, మోషే నా యుక్తితో, నా ఆలోచనతో, నా బలముతో వీటన్నిటిని చేసేయగలుగుతాను అన్నాడు. అందుకని ఏం చేశాడు, ఓ రోజు వెళ్ళాడు, వీళ్ళ సహోదరులతో అందరు చెప్పాడు, అయ్యా ఇదిగో దేవుడు నన్ను పంపించాడు, నేను మిమ్మల్ని అందరినీ విమోచించడానికి వచ్చాను, ఈ ఐగుప్తు నుంచి మిమ్మల్ని కానాన్ దేశానికి తీసుకురావడానికి వచ్చాను. అప్పుడు 2 గొడవ పడుతుంటే చూసి వెళ్ళి ఐగుప్తి యజమానిని చంపేశాడు. దాని తర్వాత మరో రోజు వెళ్ళి ఈ ఇజ్రాయేల్తో మాట్లాడితే, నిన్న చంపినట్టు నన్ను కూడా చంపడానికి వచ్చారా అంటే ఇంకేం చేశాడు, బుట్ట పెట్ట అన్నీ సర్దుకొని పారిపోయాడు.
తర్వాత మళ్ళా మోషే దేవుణ్ణి ఎదురుపడేసరికి ఎన్నేళ్ళు గడిచాడు? 40 ఏళ్ళు ఎడారిలో ఉన్నారు. అరణ్యంలో పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. కాకుంటే ఈ 40 ఏళ్లలో ఏం జరిగింది? ఎలా మారాడు మనిషి? అదే మనం నిర్గమకాండము 3:11-13 చూస్తే, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. సో 40 ఏళ్లలో ఏమైందంటే, ఇప్పుడు ఏమంటుండు మోషే? అసలు నేను ఎవడిని వెళ్ళటానికి? ఓ 40 ఏళ్ళ ముందు ఏమన్నాడు? నేను తప్ప ఇంకెవ్వరు లేరు విమోచించటానికి. నేను రాజభవన్లో పెరిగాను, యుద్ధ విద్యలు వచ్చు, ప్రావీణ్యం వచ్చు, అన్ని ఐగుప్తు విద్యల్లో సకల ప్రావీణ్యం చెందినవాడు. ఇప్పుడు యెహోవా దేవుడు వచ్చి, ఇదిగో నేను నిన్ను పిలుస్తున్నాను, వెళ్ళి ఫరోతో మాట్లాడంటే, అయ్యా దేవా కాసేపు ఆగు, నాకు మాట్లాడటం చేత కాదు. నిజంగా మాట్లాడటం చేత కదా? ఇంతకుముందు చూస్తే ఏమని ఉంది? భాషలో ప్రావీణ్యుడు అంట, అంటే ఈజ్ అ గ్రేట్ ఒరేటర్. బహు ప్రావీణ్యుడైన ఇతనికి ఇప్పుడు మాట్లాడాలంటే నాలుక మందమైందంట. ఇప్పుడు ఏమనుకుంటాడు మోషే? అరే 40 ఏళ్ళ ముందు నాకు ఈ అన్ని లక్షణాలు ఉండే, యవ్వనం ఉండే, శక్తి ఉండే, వాక్చాతుర్యం ఉండే, పోరాటానికి విద్యలు ఉండే, కానీ ఇప్పుడు ఇవన్నీ పోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మహా అంటే గొర్రెలను ఎలా గాయాలో బాగా చెప్పగలుగుతాడు, గడ్డి ఎక్కడ దొరుకుద్దో బాగా అంటే చెప్తాడు, భార్యను పిల్లల్ని ఎలా చూసుకోవాలో చెప్పగలుగుతాడు. కానీ ఇప్పుడు దేవుడు వచ్చి, అయ్యా మోషే రా అన్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే, నేను ఎవరినయ్యా వెళ్ళటానికి? ఇప్పుడు ఈ రెండిట్లో చూస్తే మోషే తప్ప, లేదంటే దేవుని ప్రణాళిక తప్ప? చాలాసార్లు ఏమైందంటే, మనం దేవుడి ఉద్దేశాలు మనం గుర్తిస్తాము, అర్థం చేసుకుంటాం కూడా. మన జీవితంలో ఓ దేవుడు నాకు ఈ ఉద్దేశంతో, లేకుంటే నా గురించి ఈ ప్రణాళిక పెట్టాడు అనుకుంటాం. మోషేలాగా ఎంతో ఆతృత కూడా ఉంటుంది, ఎంతో ఏదో చెయ్యాలి దేవుని గురించి. ఇక్కడ మోషే ఏం తప్పేం చేయట్లేదు కదా. తన పూర్తి బలంతో, లేదు నేను దేవుని గురించి ఇది చెయ్యాలి, ఇది దేవుడు నాకు ఇచ్చిన ఉద్దేశం, కానీ అతని పద్ధతి తప్పు. దేవుని పద్ధతులు, మానవుడు ఆలోచించే పద్ధతులు వ్యతిరేకంగా ఉంటాయి. మనిషి ఉద్దేశాలు అర్థం చేసుకున్నా, దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకున్నా, చాలాసార్లు దేవుని యొక్క పద్ధతులు, ప్రకారాలు అర్థం చేసుకోలేడు. అప్పుడు ఏమైందంటే, ఇలా 40 ఏళ్ళు అరణ్యంలోకి వెళ్ళి అన్నీ అర్థమయ్యేదాకా, అంటే నీ పైన నీకున్న విశ్వాసము, నీ పైన నీకున్న కాన్ఫిడెన్స్, ఇవన్నీ పోయేదాకా దేవుడు ఆగుతాడు. ఆగి తర్వాత, అయ్యా మోషే ఉద్దేశం మారలేదు, పద్ధతి మారింది. ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్తే, ఫరో నీ ద్వారా నా గొప్పతనాన్ని, నా శక్తిని చూస్తాడు. ఒకవేళ మోషే నిజంగా 40 ఏళ్ళ ముందే ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని నడిపించుంటే ఏమనేవాళ్ళు? ఆహా, మోషే కాబట్టి చేశాడు, యవ్వనస్తుడు, ఎన్ని టాలెంట్లు ఉన్నాయి, ఎంత బలం ఉంది, ఎంత మంచి ఉద్దేశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మోషే వెళ్తే ఫరో కూడా చూసి ఏమనుకుంటాడు? అరే ముసలోడా, నువ్వేం చేస్తావురా? కానీ ఇప్పుడు అదే 80 ఏళ్ళ మోషేతోటి దేవుడు ఏం చేశాడంటే, లోకంలో ఇంతకుముందు చూడని, ఎటువంటి వారు చూడని మిరకిల్స్ని మోషే ద్వారా చేశాడు. దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశాలన్నీ నెరవేరాయి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇదే మన యుక్తికి, మన శక్తి, మన హృదయానికి మధ్య జరిగే పోరాటంలో మొదటిది. యుక్తి సరిగ్నే ఉంది, ఉద్దేశాలు అర్థమయ్యాయి,
ఇది దేవుడు చేయాల్సిందని కూడా అర్థమైంది. ఇది దేవుని కార్యమని కూడా అర్థమైంది. కానీ అతని హృదయానికి దేవుడు చేయవలసిన పద్ధతి మాత్రం అర్థం కాలేదు. చాలాసార్లు ఏం చేస్తామంటే మనం మన స్వయం కృషితో, మనకున్న ఆతృతతో, మనకున్న ప్రేమతో, లేకుంటే మనకున్న జీల్తో లేదు దేవునికి ఏదో చేసేయాలి. కొన్నిసార్లు దేవుడి యొక్క ఉద్దేశాలు కూడా అర్థమవుతాయి, కరెక్ట్గా చేస్తాం, కానీ అది పద్ధతి తప్పు. అప్పుడు ఏమైందంటే ఇట్లా మోసేలాగా 40 ఏళ్ళు అరణ్యంలోకి వెళ్తే దాని తర్వాత అర్థమైంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మోషేకి 40 ఏళ్ళ సమయం దొరికింది. అంటే మోషే 80 ఏళ్ళు బతికాడు. ఇంకా తర్వాత కూడా ఇంకా 30 ఏళ్ళు 35 ఏళ్ళు బతికాడు. మనకు అంత ఛాన్స్ లేదు. మనం మహా అంటే 65, కొంచెం ఎక్కువ ఉంటే 70 80, దాంట్లో 40 పోయారు. ఇంకో 40 ఏళ్ళ తర్వాత అర్థమైందంటే ఏం లేదు, మనం గోతిలో ఉన్న తర్వాత వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు దేవుని యొక్క ఉద్దేశము పద్ధతి తనకి అర్థమైందని చెప్తారు. దేనికి పనికిరం. మనం నిజంగా దేవుని గురించి ఏమైనా చేయాలంటే, మన సేవ ఫలించేటట్టు ఉండాలంటే దేవుని యొక్క ఉద్దేశాలే కాదు, దేవుని యొక్క ప్రకారము పద్ధతులు కూడా అర్థం చేసుకోవాలి. ఇది మొదటిది. రెండోది దావీదును చూద్దాం. ఇప్పుడు దావీదు రాజుగా అభిషేకించినప్పుడు ఎన్నేళ్ళ వయసు ఉంటాడు చెప్పండి? 17, 18, 13, 14, యవ్వనస్తుడు, టీనేజర్. మనము మొదటి సమయాలు 17, 41 నుంచి 43 దాకా చదువుదాం. డాలు మోయువాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునై ఉండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. సో ఇక్కడ దావీదు గొల్యాతు మధ్య జరిగే యుద్ధం అందరికీ తెలుసు, మన అందరికీ సుపరిచితమే. ఇక్కడ గొల్యాతు దావీదుని చూసి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? గొల్యాతు ఏమో 9 అడుగులు ఉన్నాడు, బాహుబలి. వీడేమో కట్టబట్టుకొని ఇచ్చాడు. మన జెస్సీ లాగానో క్రిస్ లాగానో ఉండుంటారు. మంచిగా అప్పుడే ఇంటికి వచ్చాడు, గొర్రెలు చూసుకుంటున్నాడు. వచ్చాడు, చూస్తే అరే ఇదేంటి, సౌలు రాలేదు, వాళ్ళ సైనికులు రాలేదు, అందరు భయపడుతున్నారు, వీడిని నేను ఏమైనా కుక్క అనుకుంటున్నాడా, కట్టబట్టుకొని వచ్చిండు అని గొల్యాతుకి ఎంతో కోపం వచ్చింది. చూసి ఏమంటాడు, అరే వీడు బాలుడు, అంటే బహుగా 12, 13, 14 ఏళ్ళు ఉండొచ్చు. కానీ ఈ సంఘటన జరగక ముందే సమయాలు వచ్చి దావీదును అభిషేకిస్తాడు. ఏమని చెప్తాడు, కాబోయే రాజు నువ్వే అని. కానీ దావీదు యాక్చువల్గా రాజు ఎప్పుడయ్యాడు? 30 సంవత్సరాలు. సో 15 ఏళ్ళకి అభిషేకం పడితే ఆరోహణ అయ్యేసరికి ఎన్ని ఏళ్ళు అయింది? 30. అంటే 15 ఏళ్ళు. ఏం చేశాడు ఈ 15 ఏళ్ళు? ఇప్పుడు దావీదు ఏమనుకున్నా, ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇది 15 ఏళ్ళలో ఏమైంది? ముందు సౌలు దావీదు గురించి ఈర్ష్యపడతాడు. ఈర్ష్యపడి ఏం చేస్తాడు, ఓ రోజు దావీదు ఇతను పాట పాడుతుంటే చేతిలో ఉన్న ఈటను తీసుకొని వేసి కొడితే ఆ ఈట వెళ్ళి గోడకు గుచ్చుకుంది, చంపాలని ప్రయత్నిస్తాడు. అలానే దావీదు సౌలు ఏమనుకుంటాడు, సరే దావీదుని నా అల్లుడిలాగా చేసుకుంటే ఎంతో బాగుంటుంది అని తన కూతురు మికేల్ని ఇవ్వాలని ప్రతిపాదిస్తాడు. దానికి దావీదు ఏమన్నా అంటే, అరే నేను ఎంతటి వాడను, రాజు యొక్క అల్లుడు కావాలంటే ఎంత గొప్ప మనిషి అయి ఉండాలి, నేను అర్హుణ్ణి కాదు అంటాడు. అప్పుడు అన్నప్పుడు మన సౌలుకు ఒక మంచి ఆలోచన వస్తుంది. ఏమన్నా ఆలోచన వస్తుంది, అరే ఇదే మంచి ఆలోచన, మనము దాన్ని ఏమంటారు, ఓలి కదా, ఓలిని దావీదును
వెళ్ళి ఫిలిస్తీనుల నుంచి 100 ముందోళ్ళు తీసుకొని రమ్మని ఓలీలాగా ఇవ్వమని అంటారు. అంటే ఓలీ అని అర్థం కాకుండా ఇంతకుముందు మనకి ఇప్పుడు డౌరీ ఉన్నప్పుడు రివర్స్ డౌరీ. పిల్లని పెళ్లి చేసుకోవాలంటే వరకట్నమా లే కన్యాశుల్కం. సో ఒక 100 ముందోళ్ళు తీసుకొని రమ్మంటే అనుకున్నాడు, ఫిలిస్తీనుల దగ్గరికి వెళ్తే 100 ముందోళ్ళు తీసుకురావాలంటే వాళ్ళు కోపం వచ్చేసి నీ చంపేస్తారు అని కుట్ర పడతాడు. కానీ దావీద్ తీసుకొని వస్తాడు. దాని తర్వాత రామా వద్ద దావీదును వెంటాడి చంపాలని ప్రయత్నిస్తాడు. జోనతాన్ ఎన్నోసార్లు రక్షిస్తాడు దావీద్ని. నోబు దగ్గర తిండి లేక దావీద్తో ఉన్న సైనికులు అందరూ వెళ్ళి దావీదు మందిరంలోకి వెళ్ళి ఆ పవిత్రమైన రొట్టె టెంపుల్ నుంచి తీసుకొని తింటాడు. అలానే గాతు దగ్గరికి వెళ్ళినప్పుడు బతికి బయటపడటానికి దావీదు ఏం చేస్తాడు, పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు విచిత్రం ఏంటంటే దావీదు సౌలుకి యుద్ధాల్లో కమాండర్ లాగా వెళ్ళి యుద్ధాలు చేస్తున్నాడంట. అంటే విచిత్రమైన మనిషి కదా. ఇక్కడేమో సౌలేమో దావీదుని చంపాలని ప్రయత్నిస్తున్నాడు, దావీదేమో సౌలు ఎక్కడ యుద్ధాలకు వెళ్తే అక్కడ వెళ్ళి ఇజ్రాయేలీలతో పాటు పోరాడుతున్నాడు. ఆఖరికి అబ్దుల్లం గుహలో ఉన్నప్పుడు అక్కడ ఏమైంది, దావీదుకు 400 మంది కలిసి వస్తారు. ఎవరంట, వాళ్ళ డిస్క్రిప్షన్ భలే బాగుంటుంది. అక్కడ బాధితులు, అప్పులు ఉన్నవారు, అసంతృప్తితో ఉన్నవారు 400 మంది అతన్ని చుట్టూ చేరి నాయకుడిగా అతనిని అంగీకరించారంట. ఇది భలే ఉంది కదా. ఎవరెవరంట అతన్ని నాయకుడిలాగా ఎన్నుకుంది? బాధితులు, అప్పుల్లో ఉన్నవారు, అసంతృప్తితో ఉన్నవారు. అంటే మామూలుగా ఇది మన భాషలో చెప్పాలంటే తొట్టి గ్యాంగ్. 400 మందిని పెట్టుకొని ఇతనేమో రాజు అయి ఉండాల, వెళ్ళి జెరూసలేంలో కూర్చొని మంచిగా రాజులాగా వెళ్ళాల్సిన అతను ఇక్కడ సౌలేమో కుక్కని తరిమి చంపాలని చూస్తున్నాడు. దావీదుకు సౌల్ని చంపాలని అవకాశం వచ్చినా ఏమంటాడు, దేవుని యొక్క బిడ్డ పైన నేను చెయ్యి ఎత్తను. ఇప్పుడు ఈ 15 ఏళ్లలో దావీదు మనసులో ఏమై ఉండొచ్చు? అరే, దేవుడు నన్ను నిజంగా అభిషేకించాడా? నిజంగా నేనే నా రాజు? మన శామ్యుయల్ తాత కాస్త ఏమైనా ముసలోడు అయిపోయి మర్చిపోయి నన్ను కాక వేరే వాళ్ళని చేయాల్సింది నన్ను చేసిండేమో, అభిషేకించాడేమో. నిజంగా దేవుడు చేశాడా? నిజంగా దేవుడు చేస్తే ఇదేంటి? కానీ దావీదుకు తెలుసు, అరే దేవుని యొక్క ఉద్దేశం ఇదే. కానీ దావీదు మనసులో జరిగే ఆ యుద్ధం చూడండి. అతని యుక్తి చెప్తుంది ఇదే దేవుని అతని మనసుకు తెలుసు. ఏమంటాడు దావీదు, దేవుని హృదయానుసారుడు, అంటే దేవుని మనసు తెలిసినాడు. అంటే దావీదుకు తన మనసులో తెలుసు, అరే ఇదే కరెక్ట్, తన హృదయం కరెక్ట్గా ఉంది. కాకుండా ఎన్ని ప్రశ్నలు వచ్చి ఉండొచ్చు అతని యుక్తిలో. రోజు పొద్దున ఏంటిది, నేనే నా రాజుని, మామూలు వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నారు, నన్నేమో ఎంటబడి చంపుతున్నారు. కానీ దావీదుకు అర్థం కావాల్సింది ఏంటంటే, అతను రాజు అయ్యే ముందు దావీదు నేర్చుకోవాల్సిన బహు గొప్ప లెసన్ ఏంటంటే, దేవుని యొక్క సమయాన్ని గురించి ఆగవలసి వచ్చింది. అది ఎంత? 15 ఏళ్ళు. అంటే 15 ఏళ్ళప్పుడు బహుశా రాజులాగా అభిషేకిస్తే రాజులాగా ఆరోహించటానికి ఇంకో 15 ఏళ్ళు పట్టింది. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మనకి దేవుని యొక్క ఉద్దేశాలు తెలుస్తాయి, మన మనసుకు కూడా అర్థమైంది దేవుని యొక్క ఉద్దేశాలు ఇదే అని. నువ్వు అర్హుడివి కూడా కాకుంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని సమయం ఎప్పుడో కూడా అర్థం కావాలి. మోషేకేమో దేవుని యొక్క పద్ధతులు అర్థం కాలేదు. దావీదు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, దేవుని యొక్క సమయాన్ని గురించి ఆగాల్సి వచ్చింది. అంటే మనసు సరిగానే ఉంది,
ఆలోచన సరిగానే ఉంది, ఉద్దేశం సరిగానే ఉంది, కానీ దేవుని యొక్క సమయం గురించి ఆగటం నేర్చుకోవాలి. ఇది రెండో లెసన్. ఇప్పుడు మూడో లెసన్ ఏం చేస్తామంటే సౌలు గురించి చూస్తాం. సౌలు అంటే ఇంకొక యవ్వనస్తుడు. మనం ఇందాకనే అపోస్తుల కార్యంలో చూసాం కదా, అదే అపోస్తుల్లో దాని ముందు ఒకసారి మనం ఈ సౌలు గురించి వినాలంటే, కరెక్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:4-6 దాకా చదువుదాం. కావలినంటే నేను శరీరమును ఆస్పదం చేసుకునవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకున దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలుపు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమునై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. బా, ఏం డిస్క్రిప్షన్ కదా. అతను సౌలు కూడా ఒక యవ్వనస్తుడే, బహుశా 20-25 ఏళ్ళు ఉండొచ్చు. అతన్ని తన కాలంలోనే అత్యుత్తమైన తత్వవేత్త వద్ద అభ్యసించాడు. ఏం చేశాడు? ఇంకా సౌలు గురించి తాను చెప్పుకోవాలంటే ఏమంటాడంటే, 8వ దినం నా సున్నతి పొందితిని, ఇజ్రాయేలు వంశస్థుడనై బెంజిమాను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమున హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసర్యుడనై ఆసక్తి విషయమై సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమున అనింద్యుడనై ఉంటిని. సూపర్ డిస్క్రిప్షన్ కదా. ఎన్ని క్వాలిఫికేషన్స్ అంటే మన మోడర్న్గా ఇప్పుడు చెప్పాలంటే సాల్, BTH, MTH, డాక్టర్ ఆఫ్ డివినిటీ, రైట్ రెవరెండ్ మోస్ట్ సాల్ గారు. కరెక్టే కదా. పర్సైడ్లాగా ఉండాలంటే ప్రార్థన నిబంధన మొత్తం తెలిసి ఉండాలి. తత్వం తెలుసు, శాస్త్రం తెలుసు, ఇంకా రోమియుడు, హెబ్రియుడు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న సౌలు ఒకేలా మనకి దీని తర్వాత సౌలు రాసిన పత్రికలు లేకుండా ఒక క్రొత్త నిబంధన అక్కడ ఆగిపోయి ఉంటే మనందరం ఏమనుకుంటామంటే ఇంకా సౌల్కి మించినోడు లేడు రాబోయ్, ఎక్దమ్ ఫస్ట్ క్లాస్. అసలు సౌల్కి ఉన్న ఈ లక్షణాలన్నీ చూస్తే అసలు ఎవరైనా దేవునికి సేవ చేయాలంటే ఇంకా ఇంత మించినోడు లేడు. ప్లస్ సౌలు ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని పాటించని సంఘం అంటే ఏది? కొత్త సంఘం ఎవరో వచ్చారు, వీళ్ళందరూ యోహాను భక్తులు కొంతమంది, యేసు భక్తులు కొంతమంది అంట శాస్త్ర విరుద్ధంగా ఏదో కొత్త చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళని హింసిస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ధర్మరక్షణ చేస్తున్నాడు. అది ఎవరి గురించి చేస్తున్నాడు? యెహోవా దేవుడి గురించి చేస్తున్నాడు. అది కూడా ఎలా చేస్తున్నాడు? పూర్తి బలంతో చేస్తున్నాడు, పూర్తి జీల్తో చేస్తున్నాడు. అసలు సౌల్ని చూసి మనకి దీని తర్వాత మిగతా ఏం లేకుంటే అనుకుంటాం, పా ఏం మనిషయ్యా. ప్రతి ఒక్క చర్చికి ఒక సౌలు ఉండాలి అంటే ఉంటే మంచిదే. నవ్వుతున్నారు మన యంగ్ పీపుల్, నేను కాదు, నా పేరు జాన్. కాకుంటే సౌల్ని చూస్తే తన పూర్తి హృదయం, పూర్తి మనసు, పూర్తి శక్తి దేవుని గురించి, దేవుని కార్యాల గురించి చేస్తున్నాడు. సౌలు తన దృక్పథంలో చూస్తే ఒక్క తప్పు కూడా చేయట్లేదు. ఏంటంటే, అరే దేవుని గురించి చేస్తున్నాను, కరెక్టే చేస్తున్నాను, శాస్త్రం చదివాను, బైబిల్ చదివాను, ధర్మశాస్త్రం ప్రకారం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వీళ్ళు చేసేదంతా తప్పు, అందుకని వీళ్ళు దైవ దూషణ చేస్తున్నారు అనుకొని వాళ్ళని వెళ్ళి హింసిస్తున్నాడు. కానీ తర్వాత సౌల్కి ఏమని అర్థమైందంటే, నాకున్న ఈ సకల విద్యలు, నాకున్న ఈ సకల జ్ఞానము, ఇవన్నీ దాంట్లో కొంచెం కొరత ఉంది. ఆ కొరత ఏంటంటే, దేవుడు సౌలు జీవితానికి నిర్దేశించిన ఉద్దేశం ఇంకా కొంచెం గ్యాప్ ఉంది.
ఆ మోషే ధర్మశాస్త్రం తర్వాత యేసుక్రీస్తు వచ్చి చేసిన పని సౌలుకి అర్థం కాలేదు. దానివల్ల ఈ కొంచెం గ్యాప్ వల్ల ఇతను చేసే ప్రతి ఒక్క విషయము దేవునికి విరుద్ధంగా మారింది. చాలాసార్లు ఏమనుకుంటామంటే, అరే నేను బైబిల్ చదువుతున్నాను, నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, నేను చేసే అన్నీ బైబిల్ ప్రకారము లేదంటే నా ప్రకారము, నా జ్ఞానం ప్రకారము నిర్దిష్టంగా 100% కరెక్ట్ అని చెప్పుకుంటాం. కానీ ఆ ఉన్న కొంచెం వ్యత్యాసంలో, ఆ కొంచెం గ్యాప్‌లో దేవుడు సౌలుని చూసి ఏమంటాడు? సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? చర్చినెందుకు హింసిస్తున్నావు అనట్లే. వచ్చి సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? అంటే సౌలు ప్రకారం చూస్తే, అరే నేను దేవుని గురించి ఇంత చేస్తున్నాను. నా పూర్తి బలంతో, నా పూర్తి ప్రేమతో, నా పూర్తి శక్తితో ఇవన్నీ చేస్తున్నాను. అది కూడా ఏది? ధర్మశాస్త్రం ప్రకారం, దేవుని యొక్క వాక్యం ప్రకారం చేస్తుంటే, దేవుడు మాత్రం సౌలుని చూసి సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావయ్యా? ఇప్పుడు మనం కూడా ఛాన్సార్లు ఏమనుకుంటాం అంటే, అరే ఇంకా నాకు ఇది తెలిసింది నాదే 100%. నాకు ధర్మశాస్త్రం తెలుసు, నాకు తత్వశాస్త్రం తెలుసు, నాకు ఈ శాస్త్రం తెలుసు, ఆ శాస్త్రం తెలుసు, నేను ఇది చదివాను, అది చదివాను, నాకు దేవుని గురించి మొత్తం తెలుసు, నాకు మించినోడు లేడు. కానీ నిజంగా పరిశీలిస్తే మీరు బహుశా సంఘానికి ఎంతో హాని చేసేవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే ఆ కొంచెం గ్యాప్, ఆ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు సౌలుకి అర్థం కాక ఏం చేశాడు? దేవుణ్ణే హింసిస్తున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అరే నేను ఇంత గొప్ప సేవ చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అనుకుంటా. కానీ మనం ఆగి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను నా శక్తితో, నా యుక్తితో, నా మనసుతో ఒకవేళ సేవ చేస్తున్నా అనుకుంటూ దేవుణ్ణి హింసిస్తున్నానా అని ప్రశ్న అడగాలి. కానీ తర్వాత సౌలుకి ఈ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడే మాటలు చూస్తే ఫిలిప్పీ 3:7-9 దాకా ఆంటీ చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ఏమంటున్నాడు? ఒక్క మాటలో చెప్పాలంటే, నాకున్న విద్య, నాకున్న ప్రావీణ్యత, నాకున్న తత్వశాస్త్రము, నాకున్న ద క్వాలిఫికేషన్‌లన్నీ చెత్త. ఏమన్నాడంటే ఇవన్నీ తీసుకెళ్ళి ఒక చెత్త బుట్టలో పడేస్తా. ఎందుకంటే ఇప్పుడు సౌలుకి ఏమర్థమైందంటే, తన ఆశయాలు దేవుని యొక్క ఉద్దేశాలతోటి అనుసంధానించట్లేదు. సౌలు ఏమనుకున్నాడు? అరే నా ఆశయం ఏంటంటే ఈ చర్చిని రక్షించాలి. నా ఆశయం ఏంటంటే వీళ్ళందరూ వచ్చి ఈ దైవ దూషణ చేస్తున్నారు, వీళ్ళందరినీ కొట్టాలి, దేవుని రక్షించాలి, దేవుని పవిత్రమైన నామాన్ని దూషింపకుండా చేయాలి. అది అతని ఆశయం. కానీ దేవుడు చూసి, బాబు అది నీ ఆశయం, నా ఆశయం కాదు. నువ్వు అర్థం చేసుకున్న ఆశయం నీకు నువ్వు చేసుకొని అసలు నీకు అర్థమేం కాలేదు. నేను ఎవరో కూడా నీకు పూర్తిగా తెలీదు. దేవుడు తనని తాను ప్రకటింప చేసుకున్న తర్వాత సౌలుకి అర్థమైంది ఏంటంటే, నా ఆశయాలు తప్పుగా ఉన్నాయని. అప్పుడు సౌలుకి అర్థమైంది, అరే ఇన్నేళ్ళు నేను చేసింది తప్పు. కానీ ఇవన్నీ ఎందుకు? అరే నాకు ఎంతో అర్హత ఉంది, నాకు చాలా విద్య ఉంది, ప్రావీణ్యత ఉన్నది. సౌలు దృష్టి నుంచి చూస్తే సౌలు వచ్చి, అరే నేను వెళ్ళి దేవుణ్ణి హింసించాలని అయితే ఆశయం లేదు కదా. సౌలు ఆశయం ఏంటి? సంఘాన్ని రక్షించాలి. మంచి ఆశయమా, చెడ్డ ఆశయమా? మంచి ఆశయం, చాలా మంచి ఆశయం. దానికి ఏమనుకుంటున్నాడు? ఈ సంఘాన్ని రక్షించటానికి దేవుడు నాకు ఈ జ్ఞానమంతా ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? తత్వశాస్త్రంలో ప్రావీణ్యుణ్ణి, పరిసయ్యకుడిని,
ఇది చేశాడు, ఇది చేశాడు. నా గత 20-30 ఏళ్ళు దేవుడు నన్ను తయారు చేసిందే ఈ సంఘాన్ని రక్షించటానికి. కానీ దేవుడు చూసి, పౌలు ఇది కాదు, నా ఆశయం నీకేంటంటే జెంటైల్స్కి వెళ్ళి వాక్యం చెప్పు, నా గురించి శ్రమ పడటానికి నిన్ను ఎంచుకున్నాను. దాని తర్వాత పౌలు ఏమంటాడు చూసి, ఇవన్నీ నేను ఆలోచిస్తే ఇవన్నీ తీసుకెళ్ళి నేను చెత్త బుట్టలో పడేసి దేవుని కొరకు నన్ను నేను ఎంటీ చేసుకున్నాను. దేని నుంచి ఎంటీ చేసుకున్నాడు? వీటి నుంచే ఎంటీ చేసుకున్నాడు. దాని తర్వాత పౌలును దేవుడు ఎన్ని గొప్ప విధానాల్లో వాడాడు. ఫిలిప్పీ 1:21 ఏమంటాడంటే, అంటే నా విషయములో జీవించుట క్రీస్తు కొరకు, మరణించుట లాభం. ఆఖరికి ఏమన్నాడంటే, నా విషయంలో జీవించుట క్రీస్తు క్రీస్తు కొరకు, కొరకు మరణించుట చెప్పండి లాభం. లాభం. ఇంతకుముందు ఏముండే? యవనస్తుడిలాగా ఉన్నాను. నా విషయంలో చంపుట క్రీస్తు కొరకు, జీవించుట నా కొరకు. అంతే కదా, కరెక్ట్గా చెప్పాలంటే ఇదే కదా. యవ్వనస్తుడైన పౌలు ఏమనుకున్నాడు? సౌలు, నా విషయంలో చంపుట దేవుని కొరకు, జీవించడం నా కొరకు. నేను బతికున్నన్ని రోజులు ఒక్క ఈగ కూడా పక్కకు జరగదు, ఒక్క ఆకు కూడా జరగదు, దైవ దూషణ జరగదు. మోషే ఆ, ఆ, శాస్త్రాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చంపేయాల. నా జీవిత ఉద్దేశం ఏంటంటే, నా జీవిత ఆశయం ఏంటంటే, దేవుని కొరకు అవసరమైతే ఎంతమందినైనా చంపేసి నేను జీవించిన రోజులు ఇలానే బతుకుతాను. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు అర్థమైన తర్వాత, ప్రణాళికలు అర్థమైన తర్వాత ఏమంటాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా చావైతే లాభము. మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంట. ఎంత మార్పు! పౌలుని చూస్తే అతని యుక్తి శక్తి రెండు ఏమనుకున్నాడంటే దేవునికి అనుసంధానమై ఉన్నాయనుకున్నాడు. కానీ అతనికి అర్థం కానిది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక భిన్నంగా ఉంది అని అర్థం కాలేదు. కానీ సౌలు ఒకవేళ పౌల్లాగా మారకుండా ఉండుంటే అనుకొని ఉంటాడు, నేను దేవుని గురించి ఎంత గొప్ప సేవ చేస్తున్నాను, నేను దేవుని సంఘం గురించి ఎంత శ్రమ పడుతున్నాను, నేను దేవుని సంఘం గురించి ఎన్ని శ్రమలు పొందుతున్నాను, అవసరమైతే మనుషులను నేను చంపేస్తాను. అటాటి సౌలు పౌల్లాగా మారిన తర్వాత ఎంత వ్యత్యాసం! ఇప్పుడు మనం ఒక చిన్న పాజ్ లాగా తీసుకొని ఈ ముగ్గురు గురించి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి? మోషే యవ్వనస్తుడు, ఎక్కడ పెరిగాడు? భవనంలో, రాజభవనంలో పెరిగాడు. సకల విద్యల్లో ప్రావీణ్యుడు. ఎక్కడ వాడబడ్డాడు? అరణ్యంలో వాడబడ్డాడు. మోషే చూస్తే ఏమనుకున్నాడంటే, నేను ఇక్కడ రాజభవనం నుంచి కానాన్కి తీసుకెళ్లే యోధుడిని నేనే, రక్షకుడిని నేనే, విమోచకుడిని నేనే అనుకుంటే, దేవుడు మోషేని 40 ఏళ్ళు అరణ్యంలోకి తీసుకెళ్ళి తర్వాత ఇంకో సుమారు 40 ఏళ్ళు అతని కొరకు వాడబడ్డాడు. ఎక్కడ? అరణ్యంలో వాడబడ్డాడు. అంటే మోషే ఏమో రాజభవనంలో ఉత్తీర్ణుడై వాడబడ్డదేమో అరణ్యంలో. దావీదు దగ్గరకు వచ్చేసరికి ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు, వెళ్ళి గొర్రెలను చూసుకుంటున్నాడు. కానీ దేవుడు దావీదుని ఎక్కడ వాడుకున్నాడు? రాజభవనంలో వాడుకున్నాడు. ఎన్నేళ్ళు పాలించాడు దావీదు? 30 ఏళ్ళు. అంటే ఓ 30 ఏళ్ళు ముందు అరణ్యంలో ఉన్నాడు కదా, 15 ఏళ్ళు యవనస్తుడిలాగా, 15 ఏళ్ళు కుక్కని ధరినట్టు ఉరుక్కుంటా దాచుకుంటా ఉన్నాడు. తర్వాత 30 ఏళ్ళు రాజులాగా వెళ్ళాడు. దేవుని యొక్క ప్రణాళికలు చూసారా? దావీదు ఏమనుకొని ఉండదు ఛాన్సర్లు, ఎప్పుడో రోజు నేను ఇక్కడనే ఎన్నో చెట్టు కిందనో పుట్ట కిందనో చచ్చిపోతాను అనుకొని ఉంటాడు. కానీ దేవుని ప్రణాళికలో ఒకవేళ దావీదుకు ఈ ప్రావీణ్యత మొత్తం రాకుండా ఉంటే, దేవుని యొక్క సమయాన్ని గురించి ఆగే బహు ముఖ్యమైన పాఠం దావీదు ఎప్పుడు నేర్చుకునేవాడు కదా. దాని తర్వాత సౌలుని చూస్తే సకల విద్యల్లో ప్రావీణ్యుడైన అతనికి అర్థం కానిది ఏంటంటే,
తన ప్రణాళికలు దేవుని యొక్క ప్రణాళికలు భిన్నంగా ఉండొచ్చని అర్థం కావటానికి సౌల్కి 20-30 ఏళ్ళు పట్టింది. తర్వాత అది అర్థమైనప్పుడు ఏమన్నాడంటే, నా యుక్తి కాదు, నా శక్తి కాదు, దేవుని ప్రణాళికతోటి నేను అనుసంధానం అయితే నా దాన్ని ఏమంటారు, నా సేవ ఫలితమైన ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు చేసేది సేవనే కదా. ఇప్పుడు ఫలవంతమైన సేవ కావాలంటే మోషేలాగా ఉంటే మన యుక్తి మన శక్తితోటి కాదు, కానీ దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క పద్ధతులు అర్థం చేసుకోవాలి. అదే దావీదులాగా ఉంటే మన యుక్తి మన శక్తి మన మనసు అన్నీ దేవునికి అనుసంధానమైన దేవుని యొక్క సమయం గురించి ఆగటం నేర్చుకోవాలి. అదే పౌలు లాగుంటే సకల విద్యల్లో సకల ఆ, ఆ, తత్వాల్లో ఎంతో ప్రావీణ్యత పొందినా అతనికి అర్థం కానిది ఏంటంటే, నీ ఉద్దేశాలు దేవుని యొక్క ఉద్దేశాలతోటి అనుసంధానించినాయట. అంటే ముగ్గురు చూసా, ముగ్గురికి ఒకటే కోరిక ఏంటి? దేవుని సేవ చేయాలని. వాళ్ళ శక్తితోటి యుక్తితోటి ఎంతో శ్రమపడి ఎంతో మంచి ఆలోచనతో చేయాలని చేశాడు. కాకుంటే దేవుడికి సేవ ఫలించాలంటే కొన్నిసార్లు అరణ్యంలోకి వెళ్ళి 40 ఏళ్ళు ఉండాల్సి వస్తుంది, లేదంటే కొన్నిసార్లు 15 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది, లేకుంటే కొన్నిసార్లు మనకి తెలిసింది మొత్తం వదిలేసుకొని 180 డిగ్రీస్ ఉల్టా తిరిగి దేవుణ్ణి పాటించాల్సి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం.